క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాలంలో యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న మీ అందరికీ ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్టు సంఘపక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడి మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. దయచేసి గమనించండి, చాలామంది మీ బంధువులు, రక్త సంబంధికులకి, మీ ఇరుగు పొరుగు వారికి యూట్యూబ్లో ఈ రీతిగా రోజు ఈ లాక్డౌన్ పీరియడ్లో పాస్టర్ గారి సందేశాలు వస్తున్నాయని దయతో చెప్పండి. చాలామందికి ఈ సంగతి తెలియదు. మీరు చెప్తే వారు నేర్చుకుంటారు. దాని ద్వారా మీకు ఎంతో ఆశీర్వాదాలు ఉంటాయి. గమనించండి అమ్మా. మన యూట్యూబ్ ఛానల్ పేరు ఇమానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వాక్యం అందరికీ ఉపయోగపడేటట్టుగా చూసి దీవించబడవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రం సమయమున పరిశుద్ధమైన మీ మందిర ఆవరణంలో అయ్యా మేము మా ఇల్లే ఒక మందిరంగా చేసుకుని మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ మాటలు వినుటకు మాకు ఇచ్చిన అవకాశంకై స్తోత్రాలు. ఆసక్తితో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి దీవించండి. వాక్యంలో ఉన్న శ్రేష్టమైనటువంటి అనుభవాలు మేము తెలుసుకొని వాక్యం ద్వారా మేము దీవించబడుటకు సహాయం దయచేయండి. మీ వాక్యం మా పాదములకు దీపం తండ్రి, మా త్రోవకు వెలుగునైనదని నీ భక్తుడు సెలవించండి. కాబట్టి శ్రేష్టమైన జీవము కలిగిన మీ మాటలు ఈ సాయంకాలం మాకు అందించి మా కుటుంబములను మమ్మలను దీవించి ఆశీర్వదించమని, సగమంతటిపై మీ దేవుని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడుకుందామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల నుంచి 2వ అనుబంధ కీర్తనలో 724వ పాట, నీ నీడలో బ్రతుకు సాగాలని. చాలాసార్లు మనం చర్చిలో పాడుకున్నాం. నాతో కలిసి మీరందరూ పాడి దేవుని నామాన్ని కనపరచవలసిందిగా మనం చేస్తున్నాం. నీ నీడలో బ్రతుకు సాగాలని, నీ మాటలో నేను నడవాలని, ప్రభు నా జీవితాశ నెరవేరునా నెరవేరునా. నీ నీడలో బ్రతుకు సాగాలని, నీ మాటలో నేను నడవాలని, ప్రభు నా జీవితాశ నెరవేరునా నెరవేరునా. నీ నీడలో బ్రతుకు సాగాలని. మతి లేక బ్రతికాను, గతి లేని బ్రతుకు, క్షతిలారని వెతలన్నీ సంప్రాప్తమాయే. హితమైన నీ వాక్య భోజంబులోనే హితుడా నీ ప్రేమ రుచి చూచినాను. నీ నీడలో బ్రతుకు సాగాలని, నీ మాటలు నేను నడవాలని, ప్రభు నా జీవితాశ నెరవేరునా నెరవేరునా. నీ నీడలో బ్రతుకు సాగాలని. బాంధవ్యమనులోక బంధాలలోనే బందీగా ఉన్నాను, పొందాను వ్యధను. బలి అయిన అలనాటి నీ ప్రేమ చూచి పరువాయే మనసంత శరణంటి నిన్ను. నీ నీడలో బ్రతుకు సాగాలని, నీ బాటలో నేను నడవాలని, ప్రభు నా జీవితాశ నెరవేరునా నెరవేరునా. నీ నీడలో బ్రతుకు సాగాలని. కన్నాను నీ ప్రేమ కల్వారిలోని, విన్నాను నీ బోధ వేదంబులోనే. నన్నాను కొనువారు విశ్వాన లేరు, ఉంటావు నీవే విమోచింపనన్ను. నీ నీడలో
బ్రతుకు సాగాలని, నీ బాటలో నేను నడవాలని, ప్రభు నా జీవితాశ నెరవేరునా నెరవేరునా, నీ నీడలో బ్రతుకు సాగాలని. God bless you. దేవుడు నిన్నారుగా దీవించుగాక. ఈ సాయంకాలం మన ధ్యానం కొరకై ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుతాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వాక్యం. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషితులు. వారు తమ దేశంలో రెట్టింపు భాగములకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. రెట్టింపు ఘనత, రెట్టింపు భాగం దేనికి ప్రతిగా? దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ఈ సాయంకాలం యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజులో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా అవమానాలకు గురి చేయబడతా ఉన్నారు. తల్లిదండ్రులే కొన్నిసార్లు పిల్లల్ని అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. పిల్లల మీద లేనిపోని నిందలేసే తల్లిదండ్రులు లేకపోలేదు. నింద, అవమానం. ఉద్యోగాల్లో చాలా మంది అవమానాలు, నిందలు మోస్తూ ఉన్నారు. ఇరుగు పొరుగు వారి మధ్యలో నిందల అవమానాలు మోస్తున్నారు. సంఘంలో, సమాజంలో. ఈరోజు మీకు ఒక శుభవార్త. ఎవరైతే నిందల అవమానాలు కూడా నడుస్తూ ఉన్నారో ప్రభు అంటున్నారు, మీ అవమానములకు ప్రతిగా నేను మీకు రెట్టింపు ఘనతనివ్వబోతున్నాను, నిందకు ప్రతిగా నిత్యానందం ఇవ్వబోతున్నాను. మన దేవుడు ఎవరో తెలుసండి? మాట ఇచ్చి నెరవేర్చేవాడు, ప్రార్థన ఆలకించేవాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 సంఘటనలు మీకు చూపిస్తాను. వారి జీవితంలో వారు ఎటువంటి నిందల గుండా వెళ్ళారో, ఎటువంటి కష్టాల గుండా వెళ్ళారో, ఎటువంటి అవమానాల గుండా నడిచారో. మొట్టమొదటి వ్యక్తి బైబిల్లో మనకు కనబడతారు. చూడండి, కీర్తనల గ్రంథం 69వ సంకీర్తన. 69వ సంకీర్తన దావీదు అంటాడు 19వ వచనం. 69వ సంకీర్తన 19వ వచనం. నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగనని నీకు తెలిసి ఉన్నది. అబ్బా, ఏమేమంటా? నిందయు సిగ్గును అవమానమును నాకు కలిగనని నీకు తెలిసి ఉన్నది. నీకు తెలిసి ఉన్నది, దేవునికి తెలుసు. నా ప్రియమైన దేవుని బిడ్డ, నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సాయంకాలం ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని జనాంగమా, నువ్వు నిందల గుండా నడుస్తున్నావని, నీవు సిగ్గు గుండా నడుస్తున్నావని, నువ్వు అవమానాల గుండా నడుస్తున్నావని, నిన్ను కట్టుకున్న నీ భార్యే నిన్ను అవమానకరంగా మాట్లాడుతుందని, ఇరుగు పొరుగు వారు లేనిపోయిన నిందలు నీ మీద వేస్తున్నారని ఎవరికి తెలుసంట? దేవునికి తెలిసి ఉన్నది. అందుకనే ప్రభు ఈ సాయంకాలం నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, ధైర్యం తెచ్చుకో. నీకు తెలిసి ఉన్నది. దేవునికి ఏం తెలుసండి? చాలా మంది ఇలా మాట్లాడతారు. ఏం తెలుసండి ఆయనకి ఏం తెలుసా? నువ్వు పడుతున్న నిందలు తెలుసు. నింద అంటే ఏంటో తెలుసండి? మనలో లేని విషయాలు ఎవరైనా కానీ వారి సొంత అభిప్రాయాలతో, వారి అబద్ధపు సాక్ష్యాలతో, వారి కుళ్ళు, కుట్ర, అసూయ, ద్వేషపు, మోసపూరితమైన మనసుతో మన మీద అటువంటి మాటలు కల్పించి మాట్లాడటమే నిందలంటే. లేని విషయాలు, మనలో లేని విషయాలు మాట్లాడటం, ఉన్నవి కాదు. అందుకని దైవజనుడు యేసన్ గారు అంటారు, ప్రతి నింద దేవుని బిడ్డలకు ఒక 100 అంట. ఒక 100 అంట. నింద, సిగ్గు, అవమానములు నాకు కలిగనని నీకు తెలిసి ఉన్నదయ్యా. నేను ఇంట్లో ఇంత అవమానకరమైన జీవితం జీవిస్తున్నానయ్యా, నీకు తెలుసు. నా భర్త నన్ను అవమానిస్తున్నాడయ్యా.
తర్వాత చూడండి 20వ వచనం, అదే 69వ కీర్తన 20వ వచనంలో, నిందకు నా హృదయము బద్దలాయను. నిజంగా నిందలు వేసినప్పుడు అండి మనం చాలా చలించిపోతామండి. మనుషులు మన గురించి రకరకాలుగా మాట్లాడేటప్పుడు, అవి మనకు వినబడినప్పుడు, అవి మనలో లేనప్పుడు మన హృదయం బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తెలియదు దేవుడు ఈ మాటలు చెప్పండి. ఎవరో కృషించిపోయారు, కరుణించే వారి కొరకు కనిపెట్టుకొట్టిన కానీ ఎవరు లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొట్టిన కానీ ఎవరు కానరాలైరి. ఎవరు నాకు కనబడలేదండి. నిందలు, హృదయం బద్దలైపోయింది. ఎవరు దావీదు మీద నిందలేసిన వారు? 12వ వచనంలో, గుమ్మములలో కూర్చున్నవారు, 69వ కీర్తన 12వ వచనం, గుమ్మములలో కూర్చున్నవారు నన్ను గూర్చి మాట్లాడుకుందరు, త్రాగుబోతులు నన్ను గూర్చి ఏం చేస్తున్నారంట? పాటలు పాడుతున్నారు. త్రాగుబోతులు, ఇష్టానుసారంగా జీవించేవారు దేవుని ప్రజల మీద నిందలేస్తారు. గుమ్మాల్లో కూర్చుండేవారు వారు కూర్చోరు, వారు కూర్చోరు. వారి మీద వీరి మీద నిందలెట్టమే వారి పని. నిందలు, సిగ్గు, అవమానము నాకు కలిగదని నీకు తెలుసయ్యా. కరుణించు వారి కొరకు కనిపెట్టాను కానీ అయ్యా అయితే దావీదు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి. ఇలా మనుషులు నిందలేసి అవమానకరంగా సిగ్గులు తీసుకొచ్చి దావీదును అలా దూషించి దూషణ మాటలు మాట్లాడిన బైబిల్ ఒక మాట చదువుతాను. 78వ కీర్తన 70 వచనం, తన దాసుడైన దావీదును కోరుకొని, దేవుడు దావీదును కోరుకున్నాడు. దేవుడు దావీదును ఇష్టాన్ని చూపించాడు. మనుషులు నిందలేశారు, మనుషులు సిగ్గుతో మాట్లాడారు, సిగ్గుకరమైన మాటలు మాట్లాడారు, దావీదు గురించి అవమానకరమైన మాటలు మాట్లాడారు. అయితే మన దేవుడు అవమానంలో ప్రతిగా ఏమిచ్చాడంట? రెట్టింపు ఘనతనిచ్చేవాడు. నిందకు ప్రతిగా ఏమిచ్చేవాడు? నిత్యానందం ఇచ్చేవాడు. దావీదు జీవితంలో ఎంత గొప్ప విషయం అంటే దేవుడు కోరుకొని ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. దేవుడు రెట్టింపు ఘనతనిచ్చి దావీదును ఆశీర్వదించాడు. ఈ సాయంకాలం ఏ నింద అవమానాలు కూడా నడుస్తున్నావో దేవుడు నీకు ఇప్పుడే, ఈ క్షణమే, ఈ రోజు నుంచే రెట్టింపు ఘనత, రెట్టింపు భాగము, నిందకు ప్రతిగా నిత్యానందం ఇచ్చి నిన్ను ఆశీర్వదించును కాక ధైర్యం తెచ్చు. రెండవ సంఘటన లూకాసు వార్త 1వ అధ్యాయము. చూడండి, జకరియా ఎలిజబెత్కి చాలా కాలం నుంచి బిడ్డలు లేదు. ఆనాటి సమాజంలో బిడ్డలు లేని తల్లుల్ని ఎలా చూస్తారో తెలుసా? గొడ్రాలు అంటే అదొక భయంకరమైన అవమానం, అప్రతిష్ట. బిడ్డలు లేని తల్లిని చాలా చులకనగా చూస్తారు. ఏమండి, ఇంత సంస్కృతి పెరిగి నాగరికత పెరిగిన ఈ దినాల్లోనే ఎవరికైనా బిడ్డలు లేకపోతే వాళ్ళని శుభ కార్యాలకు పిలవరని కొంతమంది. ఎంత విడ్డూరమండి మనం. ఇంకా ఆ రోజుల్లో 2000 సంవత్సరాల క్రితం అసలు ఇంకా వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఆలోచన చేస్తే అర్థమైంది. జకరియా ఎలిజబెత్కి చాలా కాలం పిల్లలు లేదు. దేవుడు వారి ప్రార్థన విని వారికి ఒక శ్రేష్టమైన పరిశుద్ధాత్మ పూర్ణుడైన ఏలియాత్మ కలిగిన దైవజనుడిని ఇచ్చాడు, బాప్తిస్మిచ్చేవాడిని. ఆ తర్వాత జకరియా ఎలిజబెత్ జీవితంలో సాక్ష్యం మనం చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 26, 27, 22 6వ నెలలో 24, 25 వచ్చినాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 24 వచ్చిన. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకు పుట్టిన అవమానమును తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిన అనుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. దేవుడు ఎవరో తెలుసా? మనం ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? మనుషులలో నాకుండిన అవమానమును తీసివేసే దేవుడు ఆయన.
మనుషులు నిన్ను అవమానకరంగా మాట్లాడచ్చు, మనుషులు నిన్ను చులకనగా మాట్లాడచ్చు, మనుషులు నిన్ను తృణీకరించచ్చేమో. మనుషులలో ఉన్న అవమానాన్ని తీసివేసి రెట్టింపు ఘనతనిచ్చి నేను ఆశీర్వదించేది, రెట్టింపు భాగం ఇచ్చి నేను ఆశీర్వదించేది. ఎంత గొప్ప దేవుడు! నిందకు ప్రతిగా నిత్యానందం, అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత కావాలా నీకు? యేసు ప్రభువును విశ్వసించు. ఇదిగో ఈ సాయంకాలం ఏ అవమానం, ఏ నింద, ఏ సిగ్గు, ఏ బాధకరమైన పరిస్థితులు కూడా నువ్వు నడుస్తున్నావో యేసు నామములో ఈ రోజే నీకు విడుదల కలుగును గాక. నీ నిందకు ప్రతిగా నిత్యానందం ఇచ్చి నా ప్రభుని ఆశీర్వదించును గాక. ఎందుకని తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే మనుషులలో మనకుండిన అవమానాలు తీసివేయటకే ఆయన వచ్చాడు. మనుషులలో మనకుండిన అవమానాలు కొట్టివేయటకే వచ్చాడు. అందుకని ఆయన శిలువ మీద మన అవమానం, మన దూషణ, మన హింస, మన బాధ అంతా ఆయన భరించి మనకు రెట్టింపు ఘనతనిచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! మూడవ సన్నివేశం అపోస్తుల కార్యాలు. అపోస్తుల కార్యాలు. అయ్యో, యేసుప్రభు శిష్యుల్ని కొట్టారండి. సువార్త ప్రకటిస్తున్నందుకు గాయపరిచారండి వాళ్ళని. యేసుప్రభు శిష్యుల్ని కొట్టి గాయపరిచారండి. కొట్టి గాయపరిచి వాళ్ళని ఆ నామం నిమిత్తము ప్రకటించకూడదని చెప్పారు. యేసుప్రభు నామం గురించి ప్రకటించకూడదు. ప్రకటించకూడదని చెప్పారండి. ఆ సమయంలో వారు అంటారు కదా, యేసుప్రభు శిష్యులు, అవమానాలే కాదు ఆయన నామ నిమిత్తం, ఆయన నామ నిమిత్తం మేము నిందలైనా అవమానాలైనా అన్నిటిలో 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 కూడా మేము శక్తిని పొందుకోవడానికి ఆయన నామ నిమిత్తం మేము అవమానాలే కాదు కదా. వారు 18 వచ్చింది చదువుతాను చూడండి. నేను అపోస్తుల కార్యాలు 4:18. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధింపు వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు, యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పగొట్టలేమని వారికి ఉత్తరం. ప్రజలందరూ జరిగిన సంగతులను గురించి మాట్లాడుకున్నారు. ఆయన నామాన్ని బట్టి ఆ బెదిరింపులు, ఆయన నామాన్ని బట్టి అవమానకరంగా వారు మాట్లాడారు. ఆయన నామాన్ని బట్టి రకరకాలుగా మాట్లాడారు. ఎంతో భయంకరంగా మాట్లాడుతూ వచ్చారు. అయినా ఆయన నామాన్ని బట్టి వారు బెదిరించిన సువార్త ప్రకటించకూడదని చెప్పిన యేసుప్రభు నామ నిమిత్తం ధైర్యంగా సిలువ సువార్త ప్రకటించారు. ఈ రోజుల్లో కూడా యేసుప్రభు కోసం సాక్షిగా నిలబడితే కొంతమంది అవమానకరంగా మాట్లాడుతున్నారు. యేసుప్రభు గురించి ధైర్యంగా సువార్త ప్రకటిస్తే అవమానకరంగా మాట్లాడుతున్నారు. యేసుప్రభు నామ నిమిత్తం ఏదైనా అవమానం ఎదుర్కొంటున్నావా? ఏదైనా అవమానాన్ని ఎదుర్కొంటున్నావా? ఆయన నువ్వు సొంత రక్షకుడు అంగీకరించినందుకు ఏదైనా అవమానం ఎదుర్కొంటున్నావా? ధైర్యం తెచ్చుకో. ఒకరోజు పరలోకంలో ప్రభు నీకు రెట్టింపు భాగం, రెట్టింపు ఘనత. ఆయన నామను బట్టి అవమానాలే కాదు, ఆయన నామను బట్టి బెదిరింపులే కాదు, ఆయన నామను బట్టి ఏమి వచ్చినా మేము ధైర్యంగా నిలబడతాం. ధైర్యంగా నిలబడాలి. యేసు ప్రభు నామం బట్టి ఏది వచ్చినా ధైర్యంగా నిలబడి ప్రభు కొరకు మనం సాక్ష్యం ఇవ్వాలి. ప్రభు మనల్ని కనపరుస్తాం. ఈ సాయంకాలం ఈ మాటలు వింటున్నది ఏదైనా అవమానం గుండా, ఏదైనా శోధన గుండా, ఏదైనా బెదిరింపులు గుండా, ఏదైనా సిగ్గు గుండా నువ్వు నడుస్తున్నావేమో ప్రభు వాగ్దానం చేశాడు. మీ అవమానములకు ప్రతిగా నేను మీకేమిస్తాను? రెట్టింపు ఘనతని ఇస్తాను. నిందకు ప్రతిగా ఏమిస్తాను? నిత్యానందం ఇస్తాను. ఇదిగో మీకు రెట్టింపు భాగం ఇవ్వటానికి నేను మీ మధ్యలో దిగి వచ్చినాను. ప్రభు మనతో మాట్లాడిన ఈ మాటలు మనం తలపోసుకుంటూ నిందలు, అవమానాలు, కష్టాలు, బాధలు, శ్రమలో, దుఃఖంలో నువ్వు ఎక్కడైనా ఉన్నట్లయితే యేసు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించి, ప్రభువా ఇదిగో నేను ఈ నిందల గుండా, ఈ శోధనల గుండా, ఈ అవమానాల గుండా నడుస్తున్నానయ్యా, నాకు సహాయం చేయ్యా నువ్వు అడిగితే
ఇప్పుడే నా యేసయ్య నీకు సహాయం చేసి రెట్టింపు ఆశీర్వాదంతో నిన్ను ఆశీర్వదించును గాక, రెట్టింపు ఘనతతో నిన్ను అభిషేకించును గాక కదా. యోగు కూడా అవమానము ఆ జబ్బుతో యోగు ఒళ్ళు గూపుకుంటూ అగ్గించున్నప్పుడు ఎంత అవమానకరంగా మాట్లాడారు. కానీ దేవుడు ఒకరోజు రెట్టింపు ఘనత ఇచ్చి యోగును ఆశీర్వదించాడు. మన జీవితాల్లో కూడా రెట్టింపు ఘనతనిచ్చి రెట్టింపు, ఎందుకంటే ఆయన వాగ్దానం చేసేటట్టు ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు చెప్పాడు జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా. చూడండి, ఇక్కడ ఒక పారాడాక్సికల్ స్టేట్మెంట్స్ అంటారు. బంధకాలు ఉన్నాయి కానీ నిరీక్షణ ఉంది మనకి. మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేను మీకు తెలియదు. రెండంతలుగా, రెట్టింపు భాగం, రెండంతల మేలు. ఈరోజు ఏ అవమానాలు, ఏ నిందలు, ఏ సిగ్గుకరమైన పరిస్థితులు నడుస్తున్నావో యేసు నామములో నీకు రెండంతలుగా మేలు చేయాలని ఇష్టపడుతున్నాడు. రా ప్రభు దగ్గరికి, యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించు. ప్రభు నీ జీవితంలో కార్యం జరిగించి రెట్టింపు ఘనతతో నేను ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాలం మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత మీకు ఇస్తారన్నారు, నిందకు ప్రతిగా నిత్యానందం ఇస్తారన్నారు. మీ మాటలు సజీవమైనవయ్యా, మీ మాటలు శ్రేష్టమైనవి తండ్రి. ఇదిగో విశ్వసించి మీ మాటలు నమ్ముతున్నాం. ఈ సాయంకాలం ఏ కుటుంబంలో ఈ మాటలు వింటున్నారో, ఎవరైతే నిందల అవమానాలు కూడా నడుస్తున్నారో, యేసు నామములో వారికి రెట్టింపు ఘనత కలుగును గాక నాయనా. వారు ఈ రోజే రెట్టింపు భాగాన్ని అనుభవించుదురు గాక, రెండంతల మేలు అనుభవించుదురు గాక. కార్యాలు జరిగించయ్యా. ఒకవేళ నిందకు వారి హృదయం బద్దలైపోయి కృషించిపోయిన పరిస్థితుల్లో ఉండి ఈ మాటలు వింటున్నారేమో నాయన, కరుణించే వారి కోసం కనిపెట్టారు కానీ ఎవరు లేరేమో, ఓదార్చే వారి కోసం కనిపెట్టారు కానీ ఎవరు ఆదరించడం లేదేమో. మీరు ధైర్యాన్ని నింపి, మీరు ఆదరించి వారిని రెట్టింపు ఘనతకు పాత్రలుగా చేసి వాగ్దానాలు నెరవేర్చి మహింపగమని, ఈ వైరస్ చేతుల నుంచి కూడా మాకు విడుదల దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రియులందరి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయ్యా. సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు రెట్టింపు ఘనతతో మీరు నింపి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానాలు ఈ ప్రియ కుటుంబానికి చేరిన మనకి నెలలు ప్రభు రాకడ పర్యంతము తోడైండును గాక. ఆమేన్. God bless you.